వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు దీప్తి జూనియర్ కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీను, కృపాకర్ అనే ఇంటర్ విద్యార్థులను ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసరెడ్డి విచక్షణారహితంగా కొట్టారు. విద్యార్థులకు గాయాలకు స్ప్రే కొట్టి కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించడంతో కాలేజీ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. క్లాస్ రూమ్ లో విద్యార్థులు గట్టిగా మాట్లాడటంతోనే మందలించినట్లు చెబుతున్నారు. బట్ ఆ పిల్లలకి ఏం కాలే, జస్ట్ పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినారంట, వచ్చి తను లేపి ఎన్ని ఏళ్ళు కొట్టారు, పోయి మా తమ్ముని సిఈసి కృపకుమార్ పిలిచండి, వాడికి ఎన్నేటు కొట్టారు, వాడి హ్యాండ్, వాడి లెగ్స్, వాడికి చీక్స్ చూడండి. చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి, మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి. మళ్ళీ మేము ఇదంతా మాట్లాడడానికి వెళ్ళిందే కాలేజ్లో మీరు ఎవరంటే మీకు తెలీదా? మేము స్కూల్లో మా పిల్లలు చదువుతున్నది కదా, మేము వచ్చేది ఊరోళ్ళంతా వచ్చారా మీ కాలేజ్కి? ఊరోళ్ళంతా వస్తారా కాలేజ్కి? ఏమన్నా వచ్చిందే? ఎవరో స్టాఫ్ అంట, మీరు వచ్చినారు, వస్తున్నారు, బయటకు పోయిన అంట. అవును, మా తమ్ముడి దగ్గర తప్పు లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడతాం, మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గా అంటున్నారు. ఎందుకు ఉండాలా మేము సైలెంట్? అదే చూడండి, ఇద్దరు పిల్లలు కొట్టారు, అది ఇంకొక పిల్లని కొట్టారు. ఒకవేళ మా తమ్ముడు కో-ఎడ్యుకేషన్ కాబట్టి ఇది 9 కొట్టినారు, 9 కొట్టే ఇప్పుడు కూడా తగ్గలేదంటే ఎన్నేళ్ళు కొట్టారు, ఎన్నేళ్ళు కొట్టారు. సీసీటీవీ తీయండి, ఇప్పుడు పిల్లలు ఉండాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. ఇది కాలేజ్, రౌడీ కాలేజ్, అది రౌడీ కాలేజ్. ఏంటి కాలేజ్ అని తీసేసి రౌడీ కాలేజ్ అని పెట్టండి. కాలేజ్